బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులు పెద్దగా ఏమీ లేవని అన్నారు. ప్రతిపక్షాలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. గాంధీ భవన్ లో మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. దావోస్ లో ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లడం వల్లే పెట్టుబడిదారులకు నమ్మకం కుదిరిందన్నారు. తెలంగాణ పెవిలియన్ రద్దీగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. తమను విమర్శించే ప్రతిపక్షాలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజలను మభ్యపెట్టడం, ఆచరణ సాధ్యం కాని హామీలివ్వడమే బీఆర్ఎస్ పని అని విమర్శించారు. తాజాగా రాష్ట్రానికి రానున్న పెట్టుబడులతో 50,000 నుంచి 75,000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఎకనామిక్ ప్లాట్ఫామ్ అక్కడ రకరకాల సంస్థలు వస్తాయి, విదేశీ సంస్థలు వస్తాయి, దేశ సంస్థలు వస్తాయి. ఒక రకంగా ప్లాట్ఫామ్లో చర్చలు జరుపుకుంటూ ఉంటాయి. మీరు పెద్దదాన్ని మర్చిపోయి ఇంత పెద్ద పెట్టుబడులు తెరిస్తే హర్షించాల్సి మర్చిపోయి చిన్న విషయాన్ని తీసుకొని రాద్ధాంతం చేసి ఈ మైలేజ్ దెబ్బ కొట్టాలని ఈ రకమైనటువంటి నాటకాలు ప్రజలు నమ్మరు. తెలంగాణలో ఇది వాస్తవం కాదా? ఇవాళ ఎంఓయూలు వాస్తవం కాదా? 1,78,000 కోట్ల ఎంఓయూలు జరిగిన వాటా వాస్తవం కాదా? మీరు 5 ఏళ్ళు 2015 నుంచి 20 వరకు సున్నా తెచ్చింది వాస్తవం కాదా? సున్నా పెట్టుబడి తెచ్చారు. 2019లో మాత్రమే ఒక 250 కోట్లు తెచ్చారు. 2000 కోట్లు కరోనాతో పోయింది. తర్వాత 450 కోట్లు తెచ్చారు. ఒక సంవత్సరం 450 కోట్లు ఎక్కడ? ఒక సంవత్సరం 1,78,000 కోట్లు ఎక్కడ?